తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం ఆ రోజు చాలా విశేషం ఉందని చెప్పారండి. ఏంటి ప్రత్యేకత ముందుగా మాట్లాడుకుందాము. నిన్న కూడా దీనికి సంబంధించి శుక్రవారం చేయవలసిన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అనగా రేపు ఆ రోజు చేయలేని వాళ్ళు సోమవారం రోజు నాడు కొన్ని ప్రత్యామ్నాయాలు చేయాలమ్మా. ఏమిటి అంటే, ఇప్పుడు ఏలినాటి శని అనేటువంటి చాలా మందికి, అందులో మేషరాశి వారు ఉన్నారు, చాలా మందికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి దానివలన అమోఘమైనటువంటి సమస్యలు వస్తాయి, ప్రాణాంతక సమస్యలు వస్తాయి, అదవుతుంది ఇదవుతుంది చెప్పి మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయలు చేసేస్తున్నారు. శని అంటరాని వాడు కాదు, ప్రాణాంతకుడు కాదు, కాలాంతకుడు కాదు, దేవాంతకుడు కాదు. ఆయన అనుగ్రహం ముందా మనం పట్టిందల్లా బంగారమే. మరి ఎందుకండి అంటే, శని అనగానే మనకు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదు, శని పెట్టట్టు పెట్టాడు, శని పెట్ట అని చెప్పి రకరకాలుగా ఆయన తిరుగుతుండబట్టి ఆయనకి ఆగ్రహం కలిగి వాళ్ళని ఏదో ఒక రకంగా టార్చర్ పెడుతుంటారు. నేను నిన్నేం చేశాను, నన్ను ఎందుకు తిరుగుతున్నావు, ఆయన అనుకుంటారు అలా. నీ జోలికి రాలా, శని దాపరిచారు అంటావు. ఆయన అసలు నేను నీకేం అన్యాయం చేశాను, నువ్వు నన్ను ఎందుకు తిట్టావు, ఇక్కడి నుంచి నేను నీకు అన్యాయం చేస్తా, నేను నీకు దాపరిస్తున్నా, ఇక్కడ కాసుకో అని వస్తాడు ఆయన. అప్పటివరకు ఆయన మన జోలికి రాడమ్మా. భయం ఏలినా. ఇప్పుడు ఈ భయం అనేటువంటి పక్కన పెట్టేసేసి ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలు జన్మించిన వారు, మకర కుంభరాశుల వారు, శని మహర్దశ, శని అంతర్దశ ఈ నడిచేటువంటి వారు అందరూ చేయవచ్చు. ప్రధానంగా వీరు ఏలినాడు శని వస్తుందనే భయం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏమాత్రం భయం లేకుండా ఆ సోమవారం రోజు నాడు ఈశ్వరుడికి తైలాభిషేకం అమ్మ. ఈశ్వరుడికి తైలాభిషేకం చేయండి. శనికి కూడా చేయండి, కానీ ఈశ్వరుడికి ప్రధానంగా చక్కగా తైలాభిషేకం చేసి, ఇంత కాటన్ పత్తి, ఎవరైనా తెలిసినటువంటి పంతులు గారు దేవాలయాల్లో ఉన్నారు అన్నట్లయితే అంత పత్తి తీసుకెళ్ళి వారికి ఇచ్చి ఒక 2-3 కిలోల నువ్వుల నూనె ఇస్తే, ఆ శివుడి మీద ఆ పత్తి పెట్టి, ఆ పత్తి మీద నువ్వులు వేసి, ఆ నువ్వుల మీద నువ్వుల నుండి అభిషేకం చేయాలి. శివుడికి నల్ల నువ్వులు అభిషేకం చేయాలి. ఆ అభిషేకం పూర్తయిన తర్వాత ఆ పత్తి ఏదైతే ఉంటుందో ఆ పత్తిని మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టేసేసి దీపారాధనలాగా వెలిగించి పక్కన పెట్టేసేయాలి ప్రధానంగా. నెక్స్ట్ ఏంటంటే, ఈ తైలంతో అభిషేకం చేయటం వలన ఎన్నో రకాలైనటువంటి దోషాలు అలా వెళ్ళిపోతాయి. శివుడి మీద అభిషేకం చేసిన మొత్తం అలా కిందకి వెళ్ళిపోతుంటే చూసారండి. ఆ రకంగా చేసినట్టుగా మనకున్నటువంటి అలా పైన నుంచి కిందకి అలా పాదాల మీదగా వెళ్ళిపోయినట్టుగా దోషాలన్నీ దిగిపోతూ ఉంటాయి. ఆ పత్తి మొత్తం తడిచిపోయి పూర్తిగా నూనెలో, ఆ నూనె మొత్తం మన 2 కిలోలు 3 కిలోలు ఇస్తా అన్ని అయిపోయిన తర్వాత కూడా ఆ పత్తి నుంచి అలా కిందకి జారువారుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ దోషాలు మొత్తం వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ పత్తిని తీసుకొని ఒక మట్టిది ఏదైనా తీసుకొని ముక్కుడు అందులో పెట్టి దాన్ని వెలిగించి పక్కన పెట్టేసుకొని, ఇంత జాకెట్ ముక్కలు అంటే ఒక జాకెట్ ముక్కని 4 అంగుళాలు ఇంటూ 4 అంగుళాలుగా ముక్కలు కట్ చేసుకొని, ఏమాత్రం ఓపిక ఉన్నా ఓపిక చేసుకొని 19x19 ముందు రోజైనా తయారు చేసి పెట్టుకోవచ్చు. తయారు చేసుకొని 19 మూకుళ్ళు దగ్గర పెట్టుకొని, ఇంత జాకెట్ ముక్కలు అరచేతి మందం ఈ జాకెట్ ముక్క ఇలా చేతిలో పెట్టుకోవడం, అన్ని నువ్వులు అందులో వేసి దాన్ని పురి పెట్టేసి గట్టిగా, మనకు దీపావళి ఇప్పుడు ఉల్లిపాయ బాంబులు అని చెప్పి వస్తుంటాయి పురి పెట్టి, వాటి శుభ్రంగా పురి పెట్టేసేసి ఆ ఒత్తి ఇలా వచ్చేటట్టుగా వస్తున్నారు గుడ్డ ముక్కది చుట్టేసి పక్కన పెట్టేయటం నూనెలో ముంచి. 19 మూకుళ్ళు తెచ్చుకొని 19 ఒత్తులు పెట్టుకొని వెలిగించి, ఆ శివాలయం చుట్టూతా 19 ప్రదక్షిణాలు, చేతిలో టవల్ ఏదైనా పెట్టుకుంటే ఇదవకుండా 19 ప్రదక్షిణాలు శుభ్రంగా చేయండి. చేసిన తర్వాత అంతకుముందు ఎక్కడైతే పత్తిని మనం దీపం వెలిగించి పెడతామో కాస్త పెద్దది పెడితే అది ఈ 19 ఒత్తులు అందులో వేసేయండి. అలా మళ్ళీ 19 వెలిగించండి. ఒక పూట ఓర్పు అంతే. వేయించి మొత్తం
19 సార్లు విడివిడిగా, ఒక్కొక్కసారి 19 ప్రదక్షిణాలు తప్పన 19 సార్లు విడివిడిగా 19 ఒత్తులతోటి అక్కడ పెట్టేసేసేయండి. 18 పూర్తయిన తర్వాత 19వ మాత్రం స్వామివారికి నివేదన, స్వామివారికి నివేదన పెట్టండి. ఏదైనా కొబ్బరి అన్నం పెడతారా, ఏదైనా నివేదన పెట్టండి. ఏది నివేదన పెట్టినప్పటికీ కూడా చివరిలో మాత్రం చిమ్మిరుండలు, నల్ల నువ్వులతో చేసిన చిమ్మిరుండలు మాత్రం 19 ఉండవలసిందే. నివేదన పెట్టి 19వ మాత్రం అప్పుడు అది హారతిగా ఇచ్చి మళ్ళీ 19 ప్రదక్షిణాలు చేసి మొత్తం అందులో వేసేసేయండి. ఇది చేయటం వలన శనేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభ్యమవుతుంది. ఇది 2 ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా చేయొచ్చండి ఇదే విషయం. శనితో పాటుగా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఉదయం పూటేనండి, ఉదయం పూట విశేషం. ఆంజనేయ స్వామి వారికి కానీ ఈశ్వరుడికి కానీ, ఈశ్వరుడి అంశ ఆంజనేయ స్వామి, ఈ ఇద్దరు ఎవరికైనా సరే ఈ విధానాన్ని ఆచరించి అయిన తర్వాత మాకు దగ్గరలో లేదంటే దగ్గరలో ఆంజనేయ స్వామి శివాలయం ఖచ్చితంగా ప్రతి ఊర్లోనే ఉంటుంది. ఆ శివాలయంలో ఉన్న చోటే నవగ్రహాలు ఉంటాయి. 19 చిమ్మిరుండలు ఈ శనేశ్వర స్వామి దగ్గర పెట్టి ఆయన మీద కాసిని నల్ల నువ్వులు నూనె వేసి హారతి అయిపోయిన తర్వాత ఆ నల్ల నువ్వులతో చేసిన చిమ్మిరుండ ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకోండి. చీ 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 అదేంటండి, శనికి నివేదన పెట్టి నోట్లో వేసుకోవటం ఏంటండి, మీకు బుద్ధి ఉందా గురుగారు, అట్లా చెప్తున్నారు ఏంటండి? నేను బుద్ధున్న వాళ్ళ కోసం చెప్తున్నానండి అంట. ఒక ఆరాధన దేనికి చేస్తున్నాం? పాపం పోవాలని. శివాలయంలోకి వెళ్ళి పాపం పోవాలని ఆరాధన చేసుకొని శివుడి యొక్క ప్రసాదం తింటున్నాం. ఏనాటి శను, అర్ధాష్టమ శను ఇవన్నీ మనకు రాకుండా ఆయన యొక్క అనుగ్రహం మనకు కావాలని చెప్పి అర్చన చేసినప్పుడు, అనుగ్రహం అంటే ఆయన ప్రసాదమే. అది మనం తినడానికి శనికి పెట్టి ఆ ప్రసాదం మనం తింటే శని పడుతుందంటే నీకు శని పట్టబట్టి ఈ స్థితికి వచ్చావు నువ్వు. ఇంకా ఆయన ఎందుకు నిందిస్తావు? 2 అదే సమయంలో శనికి కూడా తైలాభిషేకం శుభ్రంగా చేసుకోండి. శుభ్రంగా బయటికి వచ్చి కాలు కడుక్కోవాలి, స్నానం చేయాలి, తలతెక్క పనులు చేయకండి, అవసరం లేదండి. శనికి అభిషేకం చేశాను, స్నానం చేయాలి. ఆయన ముట్టున్నాడా? ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? మైలు ఉన్నాడా? అంటే అంటరానివాడా? ఎవడండి ఆయన? చాలా మంది శనికి అభిషేకం చేసిన కానీ బయటకు వచ్చి కాలు కట్టుకోవడం, తలస్నానం చేసి బట్టలు ఇక్కడ విడిచేసి వదిలేస్తూ ఉంటారు. చాలా మంది అనిపిస్తుంటుంది. ఆయన అంటరానివాడా? ముట్టున్నాడా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే జీవితకాలం మైలు పడుతున్నాడా? అటువంటిప్పుడు నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? అదేదైనా ఉంటే నువ్వెందుకు వెళ్ళావు? అంటరానివాడిగా చూసింది ఎవరు? మనం చూస్తున్నాం. ఆ బుద్ధి మన దగ్గర ఉంది, ఆయనకి లేదుగా. ఆయన అందరూ ఒకటిగానే ఉన్నాడు. నన్ను అర్చించవయ్యా, నీకు ప్రాణపేడ లేకుండా చేస్తా, నీకు అపరిమితమైన ఐశ్వర్యాన్ని ఇస్తా, నువ్వు ఏది ముట్టుకుంటే అది బంగారం, యమధర్మరాజు నీ దగ్గరికి రాడు, నన్ను నువ్వు తలుచుకో అని ఆయన చెప్తున్నాడుగా. కానీ మనం ఏంటి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాము? ఇంత దుర్మార్గంగా మనం ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన నుంచి మనం ఆగ్రహాన్ని తీసుకుంటామా, అనుగ్రహాన్ని తీసుకుంటామా? అనుగ్రహమే కావాలి. ఆగ్రహాన్ని తీసుకోవద్దు అనుకుంటే ఆ దరిద్ర పనులు చేసి బయటకు వచ్చి స్నానం చేయటము, కాలు కట్టుకోవడం దరిద్ర పనులు చేసి మాత్రం అనవసరమైనటువంటి పీడను నెత్తి మీద ముడిగట్టుకోవద్దు. అలాగే నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసేయండి. ఈ విధానాన్ని కనుక ఆచరించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. నేను ఇదే సోమవారం పుష్యమి నక్షత్రం రోజు నాడు ఆ విధానాన్ని లైవ్ ఇస్తున్నా. ఎక్కడ పీఠం దగ్గర నేను లైవ్ ఇస్తున్నా. ఒకవేళ ఎవరైనా అందులో పాల్గొనగలిగిన వాళ్ళు ఉంటే ప్రత్యక్షంగా అయినా పాల్గొనవచ్చు, పరోక్షంగా అయినా సరే పాల్గొనే ప్రయత్నం చేయవచ్చమ్మా. ప్రత్యక్షంగా వస్తే వారి స్వహస్తాలతో ఆ నువ్వుల నూనె అభిషేకం చేసుకోవచ్చు. ఈ నువ్వుల నూనె కూడా నేను బయట నుంచి కొననమ్మా, ఎందుకంటే దీనికి ఖర్చు అయితే పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోవాల్సింది. ఎందువల్లంటే ఆ నువ్వుల నూనె నేను నువ్వులు కొని దాన్ని గానుగు పట్టిస్తా. బయట దొరికేటువంటిది మనకు 125కు 200కు 1 లీటర్ దొరికేస్తుంది. ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తే బై 1 గెట్ 1 అని కూడా 250కి 2 బాటిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అది నువ్వుల నూనె కాదు, ఏ నూనె కాదు, పిండా కూడా దిక్కుమాల నూనె, అదొద్దు. చక్కటి నువ్వుల నూనె తీసుకోండి, మనకు 600-700 ఉంటుంది కిలో. ఆ నువ్వుల నూనెని తీసుకొని ఆ పత్తి ఆ విధానంలో అభిషేకం చేయించడానికి అయితే ఖర్చు అవుతుంది. అమ్ముని మేము ఏదో బాటిల్ తీసుకొస్తామండి, ఆ బాటిల్ నువ్వుల నూనె అయితే మాత్రమే నేను వాడతా. ఆ నువ్వుల నూనె కాకపోతే నేను వాడను. మీరు తీసుకొచ్చి ఉపయోగం లేదు, మీ కళ్ళు ఎదురకుండానే డ్రైనేజీలో పారిపోస్తా. అందువలన మనం తిండేమో 100 రూపాయలు బియ్యం అవ్వాలి,
భగవంతుడికి పెట్టేది వచ్చేటప్పటికి రేషన్ బియ్యం కావాలి. మన బుద్ధే మన ఎదుగుదలకి కారణమవుతుంది, మన పతనానికి కూడా కారణమవుతుంది. మతిం ధర్మేం గతిం శుభాం. నీ యొక్క ఆలోచన, నీ యొక్క ధర్మం, నీ యొక్క మతి ఎలా అయితే ఉన్నదో నీ గతి కూడా అలానే ఉంటుంది. ధర్మంగా ఉంటే గతిం శుభాం, అధర్మంగా ఉంటే అలానే ఉంటుంది అది కూడా. కాబట్టి అంటే అంత పెద్ద ఖర్చేం కాదమ్మా అది. పూజ చేసింది మేము ఖర్చు తీసుకోము, డబ్బు తీసుకోము. ఆ నువ్వుల నూనె అక్కడ ఉపయోగించేటువంటి దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు సిద్ధపడితే ప్రత్యక్షంగా వచ్చి వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. లేదు పరోక్షంగా కూడా వారి గోత్రనామాలతో మనం చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ రకంగా కూడా ఏళ్ళనాటి శనివారు, అర్ధాష్టమి శనివారు, అష్టమి శనివారు, శని మహర్దశ, శని అంతర్దశ, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అలాగే మకర కుంభరాశుల వారికి చక్కటి అవకాశం అయితే ఆ రోజు నాడు మనం చేసుకోవచ్చమ్మా. సోమవారం కూడా ఆ రోజు మంచిగా కలిసి రావడం, దశమి తిథి అది యోగం. కాబట్టి ఆ విధానాన్ని బయట ఎక్కడైనా అవకాశం లేకపోతే ఆ రోజు మన దగ్గర కూడా ఈ రకంగా చేసుకోవచ్చమ్మా, ఇబ్బంది లేదు. చక్కగా వివరించారండి. విన్నారు కదా, భారతీ శంకర పీఠంలో ప్రత్యేకించి ఏప్రిల్ 7వ తారీఖు అండి అభిషేకం జరుగుతుంది. ప్రత్యేకంగా శని దోషాలు ఎవరికైతే ఉన్నాయో, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కానీ, ఇప్పుడు శని ప్రత్యేకంగా మా రాశిలోకి ప్రవేశించాడండి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, వాటి నుంచి మాకు కాస్త నివారణ కావాలి అని అనుకుంటే గనక మీరు అభిషేకాలు చేయించుకోండి. ప్రత్యేకంగా భారతీ శంకర పీఠంలో జరిగేటువంటి ఆ అభిషేక కృతుల్లో మీరు కూడా పాల్గొనవచ్చు. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి.